హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీకు థంబ్నెయిల్ చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుందండి. నిన్న వసంత పంచమి సందర్భంగా మా బాబుకి ఇక్కడ అక్షరాభ్యాసం అనేది చేయించామండి. ఎక్కడ అంటే నల్గొండలోని శ్రీ సరస్వతి జ్ఞాన మందిర్, ఇది స్కూల్ అండి. ఈ స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేయిస్తారంట. చాలా అంటే చాలా బాగా చేశారండి. ఎందుకు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మనందరం కూడా బాసర వెళ్ళి చేయించుకోలేం కదా. కొంతమంది అయితే వీలున్న వాళ్ళైతే వెళ్తారు, వీలు లేని వాళ్ళైతే వెళ్ళలేరు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది ఒక చక్కటి అవకాశం అండి. అందుకే మేము కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ పెద్దవాళ్ళందరూ కూడా మాట్లాడారండి. తర్వాత దాదాపు ఇక్కడ 200 మంది వరకు పిల్లలను తీసుకొని పేరెంట్స్ అందరూ కూడా వచ్చారండి. ముందుగా గణపతిని చేసుకొని గణపతి పూజ చేయించారండి. గణపతి పూజ తర్వాత యజ్ఞం చేయడం జరిగింది. ఈ విధంగా యజ్ఞంలో పాల్గొన్నాము. యజ్ఞం అయిపోయిన తర్వాత ఇక్కడ అక్షరాభ్యాసం అనేది చేయించారు. మా బాబు అండి తను, వాడికే మేము ఇక్కడ అక్షరాభ్యాసం చేయించాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం చేయిస్తారు కాబట్టి ఎవరైనా ఒకవేళ ఈ సంవత్సరం మిస్ అయినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనే ఒక చిన్న ఆలోచనతోటి ఈ వీడియో నేను తీశాను. చూడండి, ఈ విధంగా ఇంతమంది కూడా పాల్గొన్నారు. ఈ పూజలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏంటి అంటే బాసర నుండి తీసుకొచ్చినటువంటి సరస్వతి అమ్మవారి యొక్క ప్రతిమ అంటే ఫోటోను మరియు కుంకుమని మాకు ఇక్కడ అందించారండి. అది చాలా సంతోషాన్ని ఇచ్చింది. అదేవిధంగా యజ్ఞం చేస్తున్నారు చూడండి. అక్కడ పెద్దవాళ్ళందరూ కూడా అంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్సు, పెద్దవాళ్ళు అందరూ కూడా కలిసి అయ్యగారు అక్కడ యజ్ఞం చేయించడం జరిగింది. అక్కడికి ముందుకు వెళ్ళలేకపోయానండి. అప్పటికి చాలామంది ఉన్నారు కదా, అందుకే అంత ముందుకు వెళ్ళలేదు. దూరం నుండే వీడియో తీశాను. ఈ విధంగా చాలామంది పిల్లలు ఇక్కడ పాల్గొన్నారు. దాని తర్వాత అయ్యగారు గణపతి పూజ అయిపోయిన తర్వాత మా స్లేడ్ మీద ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాయించారండి. ఇంకో మా హస్బెండ్ అయితే మా బాబుకి రాయిస్తున్నారు చూడండి. ముందుగా స్లేడ్ మీద ఓం రాయించి పూజ చేసి పూలు చల్లి రాయించడం జరిగింది. ఆ తర్వాత అయ్యగారు చెప్పినట్టు కొన్ని మాటలని మనసులో అనుకొని మేము ఈ విధంగా మా చిన్నోడికి అక్షరాభ్యాసం చేయించడం జరిగిందండి. మా పెద్ద బాబుకి ఇదిగో అమ్మవారి యొక్క ఫోటో కుంకుమని ఇక్కడ మాకు ఇవ్వడం జరిగింది. సో ఇది అండి, చాలా అంటే చాలా సంతోషంగా హ్యాపీగా జరిగింది. పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తీర్థము మరియు ప్రసాదం కూడా అందించారండి. అది తీసుకొని మేము అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాము. మా వాడు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడండి, మా బాబు సాయిరామ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ బాయ్.